రాజకీయ నాయకుల చేతిలో ఉద్యోగులు నిరుద్యోగులు పావులుగా మారుతున్నారు. అధికారంలోకి రావడానికి సాధ్యం కాని హామీలిచ్చి వారి జీవితాలతో చదరంగమాడుతున్నారు. అసలు ప్రభుత్వ ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉన్న లింక్ ఏంటి? రిటైర్డ్ ఉద్యోగులను మోసం చేసింది ఎవరు? రాబోయే రోజుల్లో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఇంకా ఎన్ని వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి? నిరుద్యోగులకు కొత్త నోటిఫికేషన్ వస్తుందా? పూర్తి అనాలిసిస్ మీ తెలుగు అప్డేట్లో చూసేయండి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నీళ్లు వచ్చాయి, నిధులు వచ్చాయి, కానీ ఉద్యోగాలు మాత్రం రాలేదు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నిరుద్యోగులను, ఉద్యోగులను కొత్త పాత అనే తేడా లేకుండా అన్ని ప్రభుత్వాలు మోసం చేస్తూ వస్తున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అటు ప్రభుత్వ ఉద్యోగులను, ఇటు నిరుద్యోగులను మోసం చేస్తూ వచ్చారు. వారి రాజకీయ పబ్బం గడుపుకునేందుకే అమాయకులను పావులుగా వాడుకుంటూ పాలన సాగించారు. ఇప్పుడు అదే తప్పును కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తోంది. అధికారంలోకి వచ్చేందుకు సాధ్యం కాని హామీలిచ్చి ఉద్యోగులను నట్టేట ముంచుతున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక 2014 నుంచి ప్రతి ఏటా 8,000 మంది, 9,000 మంది దాకా ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. అంటే 2014 నుంచి 2023 వరకు 85,000 మంది రిటైర్ అయ్యారు. 2014 నుంచి 2019 వరకు యథావిధిగా అయిన పదవీ విరమణ ఉద్యోగుల సంఖ్య 2019 నుంచి 24 మధ్యలో అవ్వలేదు. 21 మార్చిలో రిటైర్మెంట్ వయసు 58 నుంచి 61కి బీఆర్ఎస్ పెంచడంతో గత 3 సంవత్సరాలుగా కొత్తగా ఎవరూ పదవీ విరమణ పొందలేదు. 24లో కేవలం 6,000 మంది మాత్రమే రిటైర్ అయ్యారు. 24లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రిటైర్మెంట్లు స్టార్ట్ అయ్యాయి. 2024లో దాదాపు 8,000 మంది రిటైర్ అయితే 2025లో 9,630 మంది రిటైర్ అయ్యారని లెక్కలు చెప్తున్నాయి. 2026లోనూ దాదాపు 10,000 మంది దాకా రిటైర్ అయ్యే అవకాశం ఉంది. ఏటా క్రమం తప్పకుండా రిటైర్ అయితే నిరుద్యోగులకు నోటిఫికేషన్ వచ్చేది. కానీ కేసీఆర్ హయాంలో రిటైర్మెంట్ వయసు పెంచడంతో 2021 నుంచి 24 దాకా దాదాపు 40,000 మంది రిటైర్ అవ్వకుండా ఆగిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కసారిగా రిటైర్డ్ ఉద్యోగుల సంఖ్య పెరిగిపోవడంతో ఆ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. బీఆర్ఎస్ హయాంలో ఆగిపోయిన రిటైర్డ్ ఉద్యోగులు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రిటైర్ అయ్యారు. ఆర్థిక భారంతో వారికి చెల్లించాల్సిన రిటైర్డ్ బెనిఫిట్స్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసింది. దాదాపు 10,000 కోట్ల రూపాయలు రిటైర్డ్ ఉద్యోగులకు నిధులు ఆగిపోయాయని తెలుస్తోంది. దాంతో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాక ఒకవైపు నిరుద్యోగులు అల్లాడిపోతుంటే, మరోవైపు తొందరగా రిటైర్ అయి హాయిగా జీవితాన్ని గడుపుదాం అని అనుకున్న రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయి. 2024 నుంచి 28 వరకు కాంగ్రెస్ హయాంలో మరో 45,000 మంది రిటైర్ కానున్నట్లు తెలుస్తోంది. వారికి రిటైర్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే 20,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ దారిలోనే నడిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రిటైర్డ్ ఉద్యోగుల వయసును 61 నుంచి 64కు పెంచాలనే యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. ఏదేమైనా ఒకవైపు ఉద్యోగులను, మరోవైపు నిరుద్యోగులను వారి వారి రాజకీయ స్వార్థం కోసం ఎన్నో ఏళ్లుగా బలి చేస్తూ వస్తున్నారు. ఇకనైనా రాజకీయ నాయకులు చేసే మోసాల్ని ప్రజలు గమనించాలని మీ తెలుగు అప్డేట్స్ సూచన చేస్తోంది.